ఇశ్రాయేలును దోచుకొనిరి. ఆయన వారి చుట్టూనున్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించిన గనుక వారు తమ శత్రువుల ఎదుట నిలవలేకపోయిరి. యెహోవా వారితో చెప్పినట్లు చాలు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం 2వ అధ్యాయంలో ఉన్నటువంటి మొత్తం 23 వచనాలని మనం చూస్తే ఈ 14 వచనం ఒక మూల వచనంగా మనం చూడొచ్చు. ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి మాట ఏంటంటే దేవుని కోపము, ఆయన కోపాగ్ని ఇజ్రాయేలీల మీద మండెను. కారణం ఏంటి? ఇజ్రాయేలీల మీద దేవునికి ఎందుకు కోపము కలిగింది? ఆయన కోపానికి కారణాలేంటి అని మనం చూస్తే 1వ అధ్యాయము 2వ అధ్యాయము మనం చూస్తే మనకు కొన్ని కారణాలు కనబడతాయి. ఎందుకు వారి మీద దేవునికి కోపం కలిగింది? దేవుడు ముందుగానే చెప్పాడు ఏం చెయ్యాలి అనంటే, మీరు ఆ యొక్క కనాను ప్రాంతంలోనికి వెళ్ళిన తర్వాత, ప్రవేశించిన తర్వాత అప్పటికే అక్కడ నివాసం ఉంటున్నటువంటి కొన్ని ప్రజా గుంపులు ఉన్నారు. వారు యెబూసీయులు కావచ్చు, కనానీయులు కావచ్చు, అమోరీయులు కావచ్చు, కొంతమంది ప్రజలు అక్కడ అప్పటికే నివాసం చేస్తున్నారు. ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు ఆ దేశంలోకి ప్రవేశించి నేను మీకు ఇచ్చినటువంటి దేశంలో మీరు స్వతంత్రించుకునే క్రమంలో వాళ్ళని మీరు బొత్తిగా వెళ్ళగొట్టాలి అని చెప్పాడు. బొత్తిగా అంటే కంప్లీట్ గా. కానీ వీళ్ళు చేసిన పని ఏంటో చూడండి. శ్రద్ధగా బైబిల్స్ ఓపెన్ చేసి వాక్యం చూడండి. 1వ అధ్యాయము 21వ వచనంలో చూస్తే అక్కడ మనకు కనబడేది ఏంటంటే, బెన్యామీయులు యెబూసీయుల్ని వెళ్ళగొట్టలేదంట. యెబూసీయుల్ని వెళ్ళగొట్టమన్నాడు దేవుడు, కానీ బెన్యామీయులు వెళ్ళగొట్టల. 1వ అధ్యాయంలోనే 28, 29 వచనాల దగ్గర చూస్తే అక్కడ కనానీయులు కనబడతారు. ఎఫ్రాయిమీయులు ఏం చేశారు? కనానీయుల్ని వెళ్ళగొట్టమన్నాడు దేవుడు, కానీ ఏముంది అక్కడ? వారిని బొత్తిగా వెళ్ళగొట్టల. ఎందుకు వెళ్ళగొట్టలేదంట? వాళ్ళని మిగిల్చుకొని వాళ్ళ చేత వీళ్ళు వెట్టి పనులు చేయించుకుంటున్నారంట. ఇంట్లో నౌకర్లుగా, ఇంట్లో పనుల్లాగా ఉంచుకొని ఆ పని చేయి, ఈ పని చేయి అని చెప్పి వాళ్ళతో వెట్టి పనులు చేయించుకుంటున్నారు. అదే 1వ అధ్యాయము 34 నుంచి 36 వచనాల్లో చూస్తే అక్కడ 3వ గుంపు కనిపిస్తారు. ఎవరు అనంటే అమోరీయులు. వాళ్ళను కూడా వెళ్ళగొట్టలా. యెబూసీయుల్ని వెళ్ళగొట్టమన్నాడు దేవుడు. అసలు యెబూసీయులనే కాదు, ఆ కనాను ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రకాల ప్రజల్ని కూడా వెళ్ళగొట్టాలి అని ఆయన ఆజ్ఞాపించాడు. బొత్తిగా వెళ్ళగొట్టాలని కూడా ఆయన క్లియర్ గా చెప్పాడు. ఇది విధేయత కాదు. ఇది మనకి సమూయేలు ఆలస్యం చేస్తే సౌలు తొందరపడి బలర్పించేసిన సందర్భం మనకు తెలుసు. మొత్తము నాశనం చేయండి అని అంటే బాగా కొవ్వినోటిల్ని, తర్వాత ఆ రాజును కూడా మిగిల్చాడు. ఎందుకయ్యా ఉంచావనంటే యెహోవాకు బలర్పిస్తాను అంటున్నాడు. కొన్నిసార్లు మనము చేసే పొరపాటు ఇదే. ఆయన చెప్పింది చెప్పినట్టు చెయ్యము. అందుకే దేవుని కోపం రగులుకుంటుంది. బ్రదర్, ఎందుకు నాకు ఇది కలుగుతుంది? నా జీవితంలో ఎందుకు ఇది? నా కుటుంబంలో ఎందుకు ఇది? లేకపోతే నా సంఘంలో ఎందుకు ఇది అని ఒకవేళ ప్రశ్నించుకుంటే బహుశా ఇది ఒక కారణమేమో. ఆలోచించాలి. దేవుడు వాళ్ళని బొత్తిగా వెళ్ళగొట్టమంటే వీళ్ళు వెళ్ళగొట్ల. దానికి వీళ్ళు సర్ది చెప్పుకుంటున్నారు. ఏమని? ఎందుకు ఉంచుకున్నాము అని అంటే ఆయనేమో సౌలు ఏం చెప్తాడు కారణం? కొవ్విన వాటిని యెహోవాకు బలిస్తానంటాడు ఆయన చెప్పే కారణం. ఇక్కడ ఇజ్రాయేలీలు చెప్పే కారణం ఏంటి? ఎందుకురా మీరు కనానీయుల్ని వెళ్ళగొట్టలేదంటే ఉంచుకొని వాళ్ళతో వెట్టి పనులు చేయించుకుంటున్నాం అంటున్నారు. దేవుడు చెప్పినట్లుగా వారి మధ్యన ఇంకా వారిని ఉంచుకోవటము, దేవుడు చెప్పినటువంటి మాటని అవిధేయత చూపించటము.
దేవుడు ఏమన్నాడు తెలుసా? 2వ వచనం చూడండి, 2వ అధ్యాయం. 2వ అధ్యాయము మొదటి 5 వచనాలలో కూడా మనకు కనబడేది అదే. ఇప్పుడు సమయం సరిపోదు, మీరు చదివితే మీకు అర్థమవుతుంది, నేను చెప్పేస్తాను వినండి. 2వ అధ్యాయం మొదటి 5 వచనాలలో మనకు కనబడేది పర్టికులర్ గా 2వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే చివరి మాట ఉంటది, ఆజ్ఞ ఇచ్చి తిని కానీ మీరు నా మాట వినలేదు. నేను చెప్పాను కానీ మీరు నా మాట వినలేదు. అందుకే వాళ్ళు మీకు ఎలా ఉంటారో తెలుసా? 2వ అధ్యాయం 3వ వచనం చూస్తే, వారు మీ పక్కలకు శూలములుగాను ఉందురు, వాళ్ళని ఇంక నేను మీ ఎదుటి నుంచి వెళ్ళగొట్టను అన్నాడు దేవుడు. నేను చెప్పింది మీరు చేయలేదు కాబట్టి ఇప్పుడు ఏం జరగబోతుందో వినండి. వాళ్ళని మీ ముందు నుంచి నేను వెళ్ళగొట్టను. అంత మాత్రమే కాదు, వారు మీ ప్రక్కలకు శూలములుగా ఉందురు అని దేవుడు ఆ మాట వాళ్ళకి చెప్పగానే ఎలుగెత్తి బిగ్గరగా శోకండాలు పెట్టి ఏడ్చారు. అదే 5వ వచనము. దానికి బోకీము అనేటువంటి పేరు పెట్టారు. కింద ఫుట్ నోట్ లో చూస్తే ఏడ్పు అనే మాట ఉంది. వీళ్ళ ఏడుపుకి కారణం ఏంటి? దేవుని కోపము. దేవుని కోపానికి కారణం ఏంటి? ఆయన చెప్పిన మాటకి సంపూర్ణ విధేయత చూపించకపోవటం. చాలాసార్లు మన రీజన్ ని, మన లాజిక్ ని వాడతాం. మనం బుర్ర ఉంది కాబట్టి వాడతాం. కొన్నిసార్లు ఆ ముద్ద పనిచేయకుండా ఉంటేనే బెటర్ ఏమో అనిపిస్తుంటది. ఎందుకంటే ఇవన్నీ పనిచేసి ఆయన చెప్పిన దానికి భిన్నంగా వీళ్ళు పనికి ఉపయోగపడతారు కదా, ఈ క్రొవ్వింది బలికి ఉపయోగపడుతుంది కదా, మన ఆలోచనలు ఇవి. ఆయన చెప్పింది చెప్పినట్టు చేయటం మనకి ఎప్పుడైనా మంచిది, శ్రేయస్కరం. అది ఆ టైంకి మనకు అది అర్థం కాకపోవచ్చు. ఎందుకు దేవుడు మరి ఇట్లా చెప్తున్నాడు? పొద్దుడు కూడా వాళ్ళతో మాట్లాడతా వాళ్ళని ఒక ప్రశ్న అడిగాను. చాలా మందికి ఉండే ప్రశ్న ఏంటంటే, దేవుడు ఇట్లాంటి మరణాలు వచ్చినప్పుడు, ఇట్లాంటి ఒక సమస్య వచ్చినప్పుడు వచ్చే మదిలో మెదిలే ప్రశ్న ఏంటంటే, కొంతమందికి లోపలే ఉంటది, కొంతమంది బయటకు చెప్తారు, కొంతమంది చెప్పరు. ఏంటంటే, దేవుడు ఏమన్నా అన్యాయం చేశాడా? ఆయన ఏమన్నా పొరపాటు చేశాడా? ఆయన ఏమన్నా తప్పు చేశాడా? ఆ చేసేదేదో అప్పుడే తీసేసుకుంటే అయిపోయేది కదా, ఇన్ని నెలల ప్రయాస ఎందుకు, ఇదంతా ఎందుకు? మరి ఆ దేవుణ్ణి నమ్మి ఆయన్నే మరి సేవించింది కదా, మరి దేవుణ్ణి నమ్ముకొని ఇదెందుకు అని వాళ్ళ బంధువుల్లో ఉన్న ప్రశ్నలు ఇవన్నీ. అప్పుడు నేను అన్నాను, మన పిల్లలు ఉన్నారనుకో, చిన్నోడు ఉన్నాడు, వాడికి కత్తిని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు, వాడు కత్తి పట్టుకున్నాడు. వెంటనే ఏం చేస్తాము? గబగబా వాడి దగ్గరికి వెళ్ళి ఆ చేతిలో ఉన్న కత్తి మనం లాగేసుకుంటాం. ఎందుకంటే వాడు దాంతో వాడిని ఏమన్నా చేసుకోవచ్చు, లేదా పక్కన వాళ్ళకి ఏదన్నా చేయొచ్చు. దానివల్ల నష్టం జరుగుతుంది, గాయం అవుతుంది, రక్తం వస్తుంది అని వాడికి తెలియదు కాబట్టి లాగేసుకుంటాం. ప్రేమతో తల్లి లాగేసుకుంది, బాగానే ఉంది. కానీ బిడ్డ వైపు నుంచి చూస్తే వాడికి ఎలా ఉంటుందో తెలుసా? మా అమ్మ ఏంటి ఇంత అన్యాయం చేసింది నాకు, నేను ఆడుకుందాం అనుకుంటే చేతిలో వస్తువు లాక్కెళ్ళిపోయింది అని వాడికి ఇంకా ఏమీ అర్థం కాదు. ఆ టైంలో తోకండాలు పెట్టి ఏడుస్తా ఉంటాడు అంతే. ఇలాంటివి జరిగినప్పుడు కూడా విషయాలు మనకి అర్థం కాక, దేవుడు అన్యాయం చేసాడేమో, ఆయన తప్పు చేశాడేమో, ఆ పిల్లోడికి ఎంత చెప్పినా అప్పటికి అర్థం కాదు, వాడు గొక్కబెట్టి ఏడుస్తూనే ఉంటాడు. కానీ ఆ తల్లి లాగేసుకున్న ఉద్దేశం వేరు. అర్థమవుతుందండి? కాబట్టి ఒకటి సత్యము, దేవుడు ఎప్పుడు అన్యాయము చెయ్యడు. అన్యాయము చేసేవాడు అన్యాయస్తుడు దేవుడు కానేరడు. అది యేసయ్య అయినా సరే, ఆయన దగ్గర ఎక్కడ అన్యాయం లేదు. మనం మట్టి బుర్రలకు అర్థం కాలేదంతే. ఆ చిన్న బుర్రకి తల్లి చేసిన పని అర్థం కాలేదంతే. అది ప్రేమతో మేలు కోసమే చేసింది అనేది ఆ బిడ్డకు అర్థం కాలేదంతే. అంత మాత్రం చేత అది అన్యాయం కాదు. ఇక్కడ అదే జరుగుతా ఉంది. చాలా సార్లు పసిపిల్లల్లాగా ఇదే పరిస్థితి.
ఆయన వద్దు, వాళ్ళని వెళ్ళగొట్టండి అని క్లియర్ గా ఆయన ఆజ్ఞ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు వెళ్ళగొట్ల ఈ ప్రజల్ని. ఆయన వాగ్దానం చేసిన వాగ్దాన దేశంలోకి వెళ్ళి వాళ్ళని పనోళ్ళగా ఉంచుకున్నాడు, వెట్టి పనులు చేయించుకుంటున్నారు. దేవుడి కోపం రగులుకుంది. వాళ్ళని నేను ఇంకా వెళ్ళగొట్టను, వాళ్ళు మీ మధ్యలోనే ఉంటారు. ఎలా ఉంటారని అంటే పనోళ్ళలాగా ఉంటారని కాదు ఆయన చెప్తుంది. వాళ్ళు మీ పక్కలో సోలముల్లాగా ఉంటారు, వారి దేవతలు మీకు ఉరిగా ఉంటారు అని దేవుడు చెప్పాడు. తట్టుకోలేక వాళ్ళు ఎలుగెత్తి ఏడ్చారు. బోకీము అని పేరు పెట్టారు దానికి. ఇది మొదటి 5 వచనాలు 2వ అధ్యాయంలో. ఆ తర్వాత 6వ వచనము నుండి 15వ వచనం వరకు ఇంకొక కారణం ఉంది. ఎందుకు దేవుని యొక్క కోపం రగులుకుంది? ఏంటి రెండో రీజన్ అని అంటే 10వ వచనం. ఆ తరము వారందరూ, ఆ తరము అని అంటే యెహోషువ గాని, యెహోషువతో పాటు ఉన్నటువంటి ఆ జనరేషన్ అందరూ, ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇజ్రాయేలీల కొరకు చేసిన కార్యములనైనను ఎరగని తరం ఒకటి పుట్టగా. ఇజ్రాయేలీలే పేరుకి వీళ్ళు, కానీ ఎలాంటి ఇజ్రాయేలీలు అంటే ఈ ఇజ్రాయేలీలకి ఈ యెహోవా ఎవరో తెలీదు. ఆయన వాళ్ళ పితరుల ఎడల, ఇజ్రాయేలీల ఎడల ఆయన చేసిన కార్యములు ఏంటో వాళ్ళకి తెలియదు. ఎర్రగని తరం ఒకటి పుట్టగా. 9వ వచనంలో 8, 9 వచనాల్లో చూసేది యెహోషువ మరణము, ఆయన్ని పాతి పెట్టడం గురించిన విషయాలు చూస్తాం. ఇక్కడ దేవుని కోపము రగులుకుంది అని 14వ వచనంలో చదివాము. కోపము రగులుకోవటానికి ఒక కారణం ఆల్రెడీ చూసాము. ఇక్కడ రెండవ కారణం ఏంటి అని అంటే యెహోషువ తరంలో బ్రతికున్నటువంటి ప్రజలు ఆ తర్వాత తరం వారికి దేవుని గురించి తెలియజేయటంలో వీళ్ళు ఓడిపోయారు. ఎంత పరిస్థితి ఘోరంగా తయారైందనంటే యెహోవానైనను ఆయన చేసిన కార్యములనైనను ఎరగని తరముగా వీళ్ళు తయారయ్యారు. ఏమంటే ఆ తరం గతించింది అని అంటే ఆ తరం అందరూ ఒకేసారి సడన్ గా చచ్చిపోయారా ఏంటి? ఒకళ్ళ తర్వాత ఒకళ్ళే వెళ్ళిపోయారు. కానీ ఆ తరంలో ఉన్నటువంటి ఒక ఫెయిల్యూర్ ఏంటి, ఓటమి ఏంటి అంటే నెక్స్ట్ జనరేషన్ కి దేవుని గురించి, దేవుని యొక్క కార్యముల గురించి చెప్పటంలో వీళ్ళు లోపం కలిగిన వాళ్ళుగా కనిపిస్తా ఉన్నారు. నెక్స్ట్ జనరేషన్స్ కి చెప్పలేదు. యెహోషువ బ్రతికున్నంత కాలము ప్రజలు యెహోవానే సేవించారు. ఆయన చెప్పినట్టుగా నేను నా ఇంటి వారని చెప్పాడు. అంత మాత్రమే కాదు, యెహోషువ బతికున్నంత కాలం ప్రజలు ఆయననే సేవించారు. ఎప్పుడైతే ఆ తరం వెళ్ళిపోయింది, యెహోషువ వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏమైందో తెలుసా? వీళ్ళు మిగతా వాటిని యెహోవాను విసర్జించి అని చూస్తాం 11వ వచనంలో. రకరకాల దేవతలకి నమస్కరించారు, అనుసరించారు అని 12వ వచనంలో చూస్తాం. 12వ వచనం చివరి మాట, ఈ విధంగా చేసి యెహోవాకు కోపము పుట్టించిరి. ఆయనను విసర్జించారని, ఇతర దేవతలను అనుసరించారని, నమస్కరించారని, ఈ మాటలు పూజించారనే మాటలు మనం చూస్తా ఉన్నాం. అందుకే దేవుడు ఏం చేశాడు? 14వ వచనం మళ్ళీ చదువుదాం. కాబట్టి, ఈ విధంగా చేశారు కాబట్టి దేవుని కోపము ఇశ్రాయేలీయుల మీద మండింది. దోచుకునే వాళ్ళకి వారిని అప్పగించేశాడు. వారు ఇశ్రాయేలీయుల్ని దోచేసుకున్నారు. అంతేకాదు శత్రువులకి వారిని అప్పగించాడు. ఎలాగ అప్పగించాడో చూడండి. దోచుకునే వాళ్ళకి అప్పగించగా వాళ్ళు దోచేసుకున్నారు కలిగిందంతా. శత్రువులకు అప్పగించగా వారు తమ శత్రువుల ఎదుట నిలవలేకపోయిరి. చూసారా అండి? 2 కారణాలు మనకి ఇక్కడ స్పష్టంగా కనబడుతున్నటువంటి విషయాలు. ఒకటి, ఆయన చెప్పిన మాటకి విధేయత చూపించినట్టే కనబడ్డారు, కానీ సంపూర్ణంగా విధేయత చూపించలేదు, వాళ్ళని వెళ్ళగొట్టలేదు. స్వనీతి పనిచేసింది. వాళ్ళు అనుకున్నారు కదా వీళ్ళతో వెట్టి పనులు చేయించుకుందాం అని ఉంచేసుకున్నారు. దేవుడు కోపం రగులుకుంది. నా మాట వినలేదు కాబట్టి వాళ్ళని ఉంచేస్తాను, మీ పక్కలో బల్లాలు సోలాల్లాగా ఉంటారని చెప్పాడు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలిగా.
మరొక దేవునికి వారు చూపిన మరొక అవిధేయత ఏంటంటే, అప్పటికే మనకి ద్వితీయోపదేశకాండం వీళ్ళకి ఆల్రెడీ ఉంది, ధర్మశాస్త్రం అప్పటికే 6వ అధ్యాయం వీళ్ళకి తెలుసు. కూర్చున్నా, లేచినా, నుంచున్నా, నడిచినా బాసికలకు కట్టుకోవాలి, చేతికి కట్టుకోవాలి, ఇంటి ద్వారముల మీద పెట్టుకోవాలి, నీ పిల్లలకి నేర్పించుకోవాలి అనేది ఆల్రెడీ వీళ్ళందరికీ తెలుసు. నెక్స్ట్ జనరేషన్ కి వీళ్ళు చెప్పలేదు. యెహోవాను ఎరగని తరముగా, ఆయన కార్యములను ఎరగని తరముగా, ఏదైతే ఏముందిలే అని అక్కడ ఉన్నటువంటి వాటిని పూజించటము, అనుసరించటము, నమస్కరించటము, సాగిలు పరటం చేయటం మొదలుపెట్టారు. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయము తర్వాత మీరు చదవండి. అక్కడ యెహోషువ ఇజ్రాయేలీలకు క్లియర్ గా ఆజ్ఞాపించాడు. 4వ అధ్యాయం యెహోషువ గ్రంథంలో, మీరు మీ కుమారులకు తెలియచేయాలి. అది కూడా ఎలా ఉంటుంది తెలుసా? దేవుని కార్యములను గూర్చి చెప్పాలి మీ పిల్లలకి అన్నాడు యెహోషువ. కేవలం ద్వితీయోపదేశకాండంలోనే కాదు, యెహోషువ గ్రంథం 4వ అధ్యాయంలో ఇజ్రాయేలీలకి యెహోషువ చెప్పాడు ఇది. అయినా సరే వారు వారి పిల్లలకి చెప్పటంలో లోపము. ఈ 2 కారణాలను బట్టి దేవుని కోపం రగులుకుంది. నెక్స్ట్ జనరేషన్ కి చెప్పకపోవటం కావచ్చు, వెళ్ళగొట్టమన్న దాన్ని వెళ్ళకపోవటం కావచ్చు. ఈ రెండింటిని మళ్ళీ ఒకే హెడ్డింగ్ కింద చూడొచ్చు. ఏంటి అంటే, దేవుని మాటని వినాలి, వీళ్ళు వినలేదు. వెళ్ళగొట్టమంటాం దేవుని మాటే, వెళ్ళగొట్టలేదు. నెక్స్ట్ జనరేషన్ కి చెప్పాలి అంటాం దేవుని మాటే, అది కూడా వినలేదు. కాబట్టి దేవుని కోపం రగులుకుంది. దోచుకునే వారికి అప్పగించాడు, శత్రువులకు అప్పగించాడు. ఎప్పుడైనా సరే దేవుని కోపము నా మీద, నీ మీద, మన మీద, ఎవరి మీద రగులుకుంటే, ఒకవేళ పిల్లల్ని మనం ప్రేమిస్తాం, అంత మాత్రం చేత కోపగించుకోమా? ఎల్లవేళలా 365 రోజులు 24/7 ప్రేమేనా? అది నిజమైన పేరెంటింగ్ కాదు కదా. తప్పు జరిగినప్పుడు కోపగించుకుంటాము, క్రమశిక్షణ చేయటానికి ప్రయత్నం చేస్తాము. ఇన్ ద సేమ్ మేనర్ దేవుని కోపము నా మీద, నీ మీద, మన మీద ఎందుకు రగులుకుంటా ఉంది? ఎందుకు ఈ ఫెయిల్యూర్స్? లేకపోతే ఎందుకు అనంటే, ఆ రోజు వాళ్ళైతే మాట వినలేదు, చెప్పాల్సింది చెప్పలేదు నెక్స్ట్ జనరేషన్ కి. ఇప్పుడు మనం ప్రశ్నించుకుంటే మన జీవితంలో ఏంటి కారణం అనేది మనకు అర్థమవ్వాలి. ఏ మాట వినట్లేదు, అసలే వినట్లేదు. ఒకటేమో అసలే వినలేదు, అందుకే కంప్లీట్ గా ఎరగని తరం వచ్చింది. ఒక మాటకేమో సగం విధేయత చూపించారు. ఒకసారి ఆలోచిద్దాం. బైబిల్ క్లియర్ గా చెప్తా ఉంది, బలర్పించటం కంటే మాట వినటం శ్రేష్టం. కాబట్టి మన జీవితాల్లో దేవుడు ఏం చేయమని చెప్తున్నాడో దానికి లోబడటానికి, పూర్తిగా లోబడటానికి మరొకసారి మనల్ని మనం కమిట్ చేసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఒకవేళ ఎందుకు అనే ప్రశ్న కలిగితే, సగం విధేయత లేదా సంపూర్ణ అవిధేయత, ఏ కారణం అనేది మన జీవితాలను జాగ్రత్తగా పరీక్షించుకుంటే ప్రభు మనకు అది అర్థమయ్యేలా చేస్తారు. యథార్థంగా చెప్పుకుందాం. ఆ రోజు ఇజ్రాయేలీలు చేసిందే ఈరోజు మనం చేస్తుంది కూడా. నెక్స్ట్ జనరేషన్ కి చెప్పటంలో ఎంత వెనకబడిపోయామో యథార్థంగా ఒప్పుకోవాలి మనం. ఎవరైనా ఒకరు ప్రార్థన చేస్తారా? దయచేసి క్లుప్తంగా ఒకరు ప్రార్థన చేయండి. తర్వాత సమయం తీసుకుని మొదటి 2 అధ్యాయాలు చదవండి, ఇంకా క్లియర్ గా విషయాలు అర్థమవుతాయి. ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి.
ఆమెన్. రెగ్యులర్ గా చేసేవి కాకుండా మరి ఏదైనా ప్రాముఖ్యమైన అవసరతలు, సీరియస్ పాయింట్స్ ఏమైనా ఉంటే చెప్పండి దయచేసి. చెప్పండి, కనెక్ట్ అయిన వాళ్ళు ప్రార్థన చేద్దాం. జీవాధిపతి అయిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, ఈ రాత్రిలో ప్రభువా మీ వాక్యము సజీవమైనది. అయ్యా నాయన మా ప్రభువా, ఈ వాక్యము ద్వారా మీరు మమ్మల్ని సంధిస్తూ ఉండగా మీ వాక్యపు వెలుగులో యథార్థంగా ఆలోచించడానికి, పరీక్షించుకోవడానికి, సమర్పించుకోవడానికి మీ కృప దయచేయండి. ప్రభువా, మీ వాక్యము ఏదైతే మీరు మాకు తెలియజేస్తా ఉన్నారో మీ మాట చొప్పున మేము చేసే విషయంలో, దానిని సంపూర్ణంగా చేసే విషయంలో అరకొరగా కాకుండా మా ప్రభువా, నిర్లక్ష్యంగా కాక మీరు చెప్పింది చేసే క్రమంలో ఒక్కొక్కరిని మీరు బలపరచండి. ఈ రాత్రిలో ప్రభువా మరి కుటుంబాలన్నిటినీ మీ పాదాల దగ్గర పెడతా ఉన్నాం ప్రభువా. నాయన ఆనంద క్రిస్టియన్ కుటుంబాన్ని మీ పాదాలకు అప్పగిస్తా ఉన్నాం. దేవా, జ్ఞాపకం చేసుకునండి, బలపరచండి, దర్శించండి, కట్టండి, మీ సన్నిధిలో స్థిరపరచండి. ఆశేర్ సంతోష కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. ఆశేర్ని మీ సన్నిధిలో స్థిరపరచండి, కుటుంబంగా బలపరచండి, మీ పాదాల దగ్గర నేర్పించండి ప్రభువా. సౌజన్యాన్ని మీరు రక్షించమని ప్రార్థన చేస్తా ఉన్నాం. అయ్యా నాయన కనికరించండి, మీకే స్తోత్రాలు ప్రభువా. అయ్యా నాయన జ్ఞాపకం చేసుకునండి మా ప్రభువా, దయ చూపించండి. మరి ఉత్తమ్ బ్రదర్ని, ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని వారు కూడా మీ సన్నిధిలో రెగ్యులర్ గా ఉండగలగటానికి సహాయం చేయండి, స్థిరపరచండి, జ్ఞాపకం చేసుకునండి. మరి పద్మాంటిని మీరు నడిపిస్తా ఉన్నారు. మరి కుమార్తె కుటుంబాన్ని, కుమారుని కుటుంబం రక్షించండి. మీ బిడ్డ కూడా మీ సన్నిధిలో స్థిరంగా కొనసాగటానికి, ఫలించడానికి దయ చూపించండి ప్రభువా. మరి సౌజన్యాన్ని మీరు నడిపిస్తా ఉన్నారు. అలాగే ప్రభువా, మౌనికాన్ని మీరు తీసుకుని వచ్చారు. పిల్లలిద్దరిని కూడా జ్ఞాపకం చేసుకునండి. ఈసీఎల్ అప్రెంటిస్ చేస్తా ఉన్నారు, వారికి మీరు కృప దయచేయండి. యవన బిడ్డలను మీరు కాపాడండి, బాప్తిజం కొరకు సిద్ధపరచండి, మీ కార్యం జరిగించండి ప్రభువా. మరి హనోకు మరి ఆ యొక్క కుటుంబాన్ని కూడా మీ సన్నిధిలో స్థిరపరచండి. కుటుంబంగా వారు కూడా మీ సన్నిధిలో ఉండటానికి సహాయం చేయండి ప్రభువా. నాయన మరి కుమారుణ్ణి మీరే సరిచేయండి, మీ సన్నిధిలో స్థిరపరచండి. సురేష్ ని, ఆ కుటుంబాన్ని కూడా ప్రభువా, వారు కూడా మీ సన్నిధికి రాగలిగినట్లుగా దయ చూపించండి ప్రభువా. ఇదిగో మా సోదరి సాధనను బలపరచండి, రాఘవ్ గారిని రక్షించండి, ఆ కుటుంబాన్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. నాయన మీకే స్తోత్రాలు. అయ్యా కనికరించండి నాయన, మీకు స్తోత్రాలు ప్రభా. రవిని మీ సన్నిధిలో రెగ్యులర్ గా ఉండునట్లుగా దయ చూపించండి, దర్శించండి, శివమ్మను రక్షించండి ఓ ప్రభువా, సహాయం చేయండి. మరి సైద్ బాబు, జ్యోతి కుటుంబాన్ని మీరు తీసుకుని వచ్చారు, వారిని కూడా స్థానిక సంఘములో స్థిరపరిచి బలపరచండి మా ప్రభువా. నాయన జ్ఞాపకం చేసుకునండి, మీ బిడ్డలకి గర్భఫలం అనుగ్రహించండి, మీ కుమార్తెకు కూడా మీ చిత్తానుసారంగా జాబ్ ను అనుగ్రహించండి దేవా. మీకే స్తోత్రాలు. అయ్యా నాయన దయ చూపించండి. దుర్గాంటిని బలపరచండి, స్థిరపరచండి అయ్యా. బలరాం రెడ్డి గారిని రక్షించండి, వీరరాఘరెడ్డి గారిని రక్షించండి ప్రభువా. నాయన శ్యామ్ కి మా ప్రభువా వయసుకు తగినట్లుగా అన్ని విషయాల్లో దయ చూపండి, ఆ చేయిని స్వస్థపరచండి, మరి మాటల విషయంలో దయ చూపించండి. ఆ కుటుంబాన్ని మీ సన్నిధిలో ప్రభువా, శ్రీకాంత్ బ్రదర్ని, సహోదరిని ప్రభువా మీరేనాయనా మీ సన్నిధిలో స్థిరపరచమని, బలపరచమని ప్రార్థన చేస్తా ఉన్నాం ప్రభువా. జ్ఞాపకం చేసుకునండి అయ్యా, కనికరించండి నాయన మా ప్రభువా. మరి కరుణాకర్ బ్రదర్ని, కుటుంబాన్ని మీ పాదాల దగ్గర పెడతా ఉన్నాం. మీ కుమారుడు చేస్తున్నటువంటి చేతి పనిని దీవించండి, వారికి ఉన్నటువంటి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ మీకు తెలుసు అయ్యా. నాయన ప్రతి అవసరతను తీర్చండి ప్రభువా. మరి గ్లోరీని మీరు స్వస్థపరచండి. మరి సహోదరి చార్లెట్ ని, పాల్ ని, బ్రెన్హామ్ ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. వాళ్ళకు ఉన్నటువంటి అయ్యా నాయన మరి ఆ యొక్క ఇష్యూస్ ని మీ పాదాల దగ్గర పెడుతున్నాం, మీరే స్వస్థపరచండి, మీరు జ్ఞాపకం చేసుకునండి. షాలోం బ్రదర్ని, ఆ కుటుంబాన్ని ప్రభువా జ్ఞాపకం చేసుకొని మీ కార్యం జరిగించండి. మీ కుమారుని వర్క్ ప్లేస్ లో మీ సాక్షిగా బలపరచండి, మీ సన్నిధిలో రెగ్యులర్ గా స్థిరపరచండి ప్రభువా. మల్లేష్ కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన, మీ కుమారుని కూడా జ్ఞాపకం చేసుకునండి.
ఆత్మీయ జీవితాన్ని బలపరచండి నాయన మా ప్రభువా. మరి చెల్లి కన్సీవ్ అయి ఉంది, మంచి ఆరోగ్యము సుఖమైన ప్రసవం కొరకు మీరు అయా నాయన మరి సిద్ధపరచండి. మల్లేష్ యొక్క భవిష్యత్తు వివాహం మీ చేతులకు అప్పగిస్తా ఉన్నాం. మా దేవా నాయన జ్ఞాపకం చేసుకునండి. ఇదిగో మరి ప్రభువా దివ్య సిస్టర్ని ఎలిజబెత్ ఆంటీని ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారు కూడా ప్రభువా రెగ్యులర్ గా మీ సన్నిధిలో ఉండే విషయంలో అయ్యా నాయన మరి సంఘంతో కలిసి నడుస్తూ ప్రభువా ఫలించడానికి సహాయం చేయండి. విజయ్ బ్రదర్ కూడా మీ సన్నిధిలో స్థిరపరిచి తీసుకొని రండి. అయ్యా నాయన మీరు జ్ఞాపకం చేసుకొని మనం ప్రార్థన చేస్తా ఉన్నాం. ఈశ్వర ఆంటీని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. నాయన మీ కుమార్తెను కూడా ప్రభువా మరి ప్రార్థనలో ప్రభువా అయా నాయన కలిసి ఏకీవిస్తూ ప్రార్థిస్తూ మీ పనిలో ప్రభువా స్థిరంగా కొనసాగడానికి దయ చూపండి. దీప్షికాన్ని మీరు దర్శించండి. తన భవిష్యత్తు వివాహము మీ చిత్తంలో జరగటానికి సహాయం చేయండి ప్రభువా. నాయన మరి నిహారికాని కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తా ఉన్నాం ప్రభువా. నాయన భర్తను మీరు రక్షించండి. మీ బిడ్డను ప్రభువా మరి ఆత్మ సంబంధమైన విషయాల్లో ఇంకనూ ప్రభువా ఫలింప చేయండి ప్రభువా. నాయన కనికరించండి మరి పేరెంట్స్ ని మా ప్రభువా అయా నాయన మరి తమ్ముళ్ళు వారి కుటుంబాలు ఆ కుటుంబం వాళ్ళ అందరూ మా తండ్రి మిమ్మల్ని ఎరుగునట్లు సహాయం చేయండి మా తండ్రి. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభువా. కల్పన గారిని దేవేంద్ర గారిని రక్షించండి ప్రభువా. నాయన సందీప్ మయూర్ కుటుంబాలను మీరు రక్షించండి. మేరీ ఆంటీని మీ సన్నిధిలో స్థిరపరచండి అయా నాయన ఆత్మ సంబంధమైన విషయాల్లో ప్రభువా ఇంకనూ ఆసక్తితో మీరు నింపండి మా ప్రభువా. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం అయ్యా. దయ చూపించండి సుదక్కని జ్ఞాపకం చేసుకునండి. మీ సన్నిధిలో స్థిరపరచండి. అన్రెడ్డి గారి కుటుంబం, జగదీష్ గారి కుటుంబాలు రక్షించండి మా ప్రభువా. జ్ఞాపకం చేసుకునండి. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం దేవా. నాయన కనికరించండి మా దేవా. ఇదిగో మరి ప్రభువా మనోహర్ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం దేవా. నాయన మరి యొక్క ప్రభువా మరి జాబ్ పర్మనెంట్ అయ్యే విషయాల్లో ఇంకా నాయన టెక్నికల్ కోర్సెస్ నేర్చుకునే విషయాల్లో సహాయం చేయండి. అమ్మకి క్యాట్రాక్ట్ విషయంలో దయ చూపించండి మా ప్రభువా. దయ సహాయం చేయండి. సురేష్ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం దేవా. నాయన టెక్నికల్ గా ఇంకనూ నేర్చుకోవడానికి దయ చూపించండి. వర్క్ ప్లేస్ లో మీ సాక్షిగా మీరు బలపరచండి. అమ్మని నాన్నని చెల్లిని మీ చేతులకు అప్పగిస్తా ఉన్నాం ప్రభువా. కనికరించండి నాయన మరి పెద్దనాన్న గారు వారి పిల్లలు వారి కుటుంబాలు అయ్యా అందరూ రక్షణ పొందే విషయాల్లో మీ యొక్క సహాయం అనుగ్రహించండి ప్రభువా. కుమారుని రక్షించండి నాయన మరి పేరెంట్స్ ని మీరు రక్షించండి ప్రభువా. మీ సన్నిధిలో విశ్వాసం దయచేయండి ప్రభువా. కనికరించండి తండ్రి. మీకే స్తోత్రాలు. అంజని మీ పాదాల దగ్గర పెడతా ఉన్నాను దేవా. మీ కుమారుని కూడా మీరే కనికరించండి. లోతైనటువంటి ఒప్పుకోలు మీ యొక్క ఆత్మకార్యం జరిగించండి. వీరసముల అంకుల్ని ఆంటీని మా ప్రభువా అయా జ్ఞాపకం చేసుకునండి. లోతైన విశ్వాసం దయచేయండి. అనుష్ఠాని భవిష్యత్తు వివాహము రక్షణ మీ పాదాల దగ్గర పెడతా ఉన్నాము. సరిత కుటుంబంలో నెమ్మదిని అనుగ్రహించండి. వారు మరి ఇల్లు కట్టుకునే విషయాల్లో ప్రతి అవసరతను తీర్చండి ప్రభువా. సంజ కుటుంబాన్ని కూడా మీ చేతులకు అప్పగిస్తా ఉన్నాము. దర్శించండి. మీకే వందనాలు స్తోత్రాలు అయ్యా. నాయన ఒక్కొక్క కుటుంబాన్ని ఒక్కొక్క ఇండివిజువల్ ని మీ పాదాల దగ్గర పెడతా ఉన్నాం ప్రభువా. అయ్యా నాయన మీరే జ్ఞాపకం చేసుకున్నాండి ప్రభువా. మీకే స్తోత్రాలు మా ప్రభువా. ఇదిగో మరి లూక్ బ్రదర్ ని సౌజన్య మరి ప్రభువా మరి సిస్టర్ ని కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం అయ్యా. నాయన మీ బిడ్డలను కూడా కుటుంబంగా మరి ఆత్మ సంబంధమైన విషయాల్లో మరి ఎక్కువగా మీరు బలపరచండి దేవా. నాయన పిల్లలిద్దరిని మీ చేతులకు అప్పగిస్తా ఉన్నాం. మందిరంలో ప్రభువా మరి పిల్లలు మీ సన్నిధిలో అయా నాయన మరి లాజరస్ను ప్రత్యేకంగా మీ చేతులకు అప్పగిస్తా ఉన్నాం. దర్శించండి. మరి సండే స్కూల్ పిల్లలతో కలిసి ఉండే విషయంలో అయా నాయన మీ యొక్క కృపను అనుగ్రహించండి దేవా. నాయన దయ చూపించండి. రక్షణ లేని ప్రభువా తన వారిని అందరినీ మీరే దర్శించి రక్షించమని ప్రార్థన చేస్తా ఉన్నాం మా ప్రభువా. మీరు జ్ఞాపకం చేసుకునండి. మీకే వందనాలు అయ్యా. మీకే స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం దేవా. సహాయం చేయండి ప్రభాత ఆంటీని మీ పాదాల దగ్గర పెడతా ఉన్నాం అయ్యా. మీ కుమార్తెను మీరే నాయన సంపూర్ణంగా స్వస్థపరచండి. క్షేమంగా మా మధ్యకు మీరు నడిపించండి ఓ దేవా. నాయన మరి ప్రసాద్ బ్రదర్ కుటుంబాన్ని జీవన్ బ్రదర్ కుటుంబాలను మీరే జ్ఞాపకం చేసుకొని ఆత్మ సంబంధమైన విషయాల్లో మీ బిడ్డల్ని బలవంతులుగా చేయండి. మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాండి ప్రభువా. ఇదిగో నాయన మీ కుమార్తెను మీరు కనికరించమని మీ యొక్క కృపగల హస్తాలకి అప్పగిస్తా ఉన్నాం
మా తండ్రి, మీకే వందనాలు, మీకే స్తోత్రాలు. ప్రభువా, దేవా, మీరే దయ చూపించండి అయ్యా, కనికరించండి. ఇదిగో మరి ప్రభువా, దేవా, మరి రేపటి దినం ఆరాధన కొరకు మమ్మల్ని సిద్ధపరచండి, మీ వాక్యాన్ని సిద్ధపరచండి అయ్యా. ఇదిగో సంఘ బిడ్డలందరినీ, క్రొత్త వారిని మీ సన్నిధికి నడిపించండి. మీ జీవ వాక్యం ద్వారా మీరు ఒక్కొక్కరితో మాట్లాడండి, మీ కార్యం జరిగించండి మా ప్రభువా. అయ్యా నాయన సిలువ వేయబడినటువంటి క్రీస్తు అత్యున్నతంగా హెచ్చించబడటానికి సహాయం చేయండి ప్రభువా. మరి రేపు ఈవినింగ్ జరగాల్సినటువంటి పరిచర్య కూడా మీ పాదాల దగ్గర జ్ఞాపకం చేసుకోండి, మీరే మీ కార్యం జరిగించండి అయ్యా. నాయన దయ చూపించండి. మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటాం. ఈ రాత్రిలో ప్రభువా, మీరు మాకు అనుగ్రహించినటువంటి ప్రార్థనా సమయాన్ని బట్టి మీకు వందనాలు అయ్యా. నాయన మీరే మీ యొక్క బలమైన కార్యాలు సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇండివిజువల్, ప్రతి ఒక్క కుటుంబంలో జరిగించండి. ఒక్కొక్కరు ప్రభువా మీ మాటకు విలువనిచ్చే విషయంలోను, మీరు చెప్పిన దాని విషయంలో, చెప్పింది చేసే విషయాల్లోను ఆశను, ఆసక్తిని, శ్రద్ధను మీరు అనుగ్రహించండి ప్రభువా. అనేక సార్లు మీ కోపమును రేపి తెచ్చుకుంటున్నటువంటి నష్టాలు ప్రభువా, నాయన దయ చూపించండి. ఆ విషయాల్లో స్పృహ కలిగి ఉండటానికి అయ్యా నాయన మీ యొక్క సన్నిధిలో ఆ యొక్క పాఠాలు నేర్చుకొని మీతో నడవటానికి దయ చూపించండి. మీ కృపగల దయగల హస్తాలకు ప్రభువా మమ్మల్ని అందరిని అప్పగించుకుంటూ మీరు మాకు ఇచ్చినటువంటి యొక్క ప్రార్థన సమయాన్ని బట్టి వందనాలు అయ్యా. నాయన ఇంకా ప్రభువా, మరి మా ప్రియులు ఎవరెవరో ఆయా రకాల మరి పరిస్థితులు, అవసరతలు గుండా వెళ్తున్నారు, మీరు ఎరుగుదురు. మీ యొక్క కనికరం చొప్పున మీరు జ్ఞాపకం చేసుకునండి దేవా. స్తోత్రాలు అయ్యా. నాయన మీకే వందనాలు చెల్లించుకుంటూ ప్రభువా, ఇదిగో ప్రభువా, నన్ను కుటుంబాన్ని కూడా మీ పాదాల దగ్గర పడవేసుకుంటూ మీకే నిండు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మా జీవితాల్లో ప్రభువా ఎప్పటికప్పుడు ఏ మేరకు నాయన మీ మాటకి విలువనిచ్చి అయ్యా నాయన మరి చేస్తా ఉన్నామో గమనించుకునే వారంగాను, తర్వాత తరాలకి ప్రభువా నేర్పించుకునే వారంగాను, ఈ రెండు విషయాల్లో ఎంతో మెలకు ఉండటానికి ఒక్కొక్కరికి కృప దయచేయండి. మీకే వందనాలు చెల్లించుకుంటాం మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇంకేమైనా ఉన్నాయండి? వేరే ప్రేయర్ పాయింట్స్ ఏమన్నా చెప్తారా ఎవరన్నా? బ్రదర్ అంటే చెప్పండి. మండే ఫైనల్ రివ్యూకి రమ్మన్నారు. కొంచెం మధ్యలో పచ్చిగా ఉందని చెప్పేసి మళ్ళా ఒక స్టిచెస్ వేస్తారు, అవి చేయించుకొని హైదరాబాద్ వెళ్ళమన్నారు మండే. ఓకే, ఆ మూడు కూడా కంప్లీట్ గా హీల్ అవడానికి. ఓకే, ఇంకేమైనా ఉన్నాయండి?